హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఈరోజు చాలామంది మన పేషెంట్స్ మనను గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. సో రీసెంట్గా ఈ మధ్య మనకు ఒక 6-7 మంత్స్ నుంచి చాలామంది గాల్ బ్లాడర్ స్టోన్స్తో వచ్చే పేషెంట్స్ మన దగ్గరికి ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు వచ్చే కొంతమంది సిమ్టమ్స్తో వస్తారు, కొంతమంది మామూలుగా స్కాన్ చేయించుకుంటే అందులో స్టోన్స్ ఉన్నాయని తెలిస్తే ఆ రిపోర్ట్ తీసుకొని వస్తూ ఉంటారు. సో ఈరోజు మనం అసలు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, గాల్ బ్లాడర్ అంటే ఏంటి, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది మన లివర్ అండి. ఈ లివర్ దగ్గర కింద ఉండేది గాల్ బ్లాడర్. ఇదేంటంటే కింది సర్ఫేస్ నుంచి కనిపిస్తుంది, మనకు అర్థం కావడం కోసం ఇట్లా ఓవర్లాప్ అయినట్టు వేసినాము. సో ఈ గాల్ బ్లాడర్ ఇది మెయిన్ మనం ఈరోజు మాట్లాడబోయేది ఈ పార్ట్ మనకు. సో ఇప్పుడు మెయిన్ గాల్ బ్లాడర్ అనేది యూజువల్గా అన్ని యానిమల్స్లో ఉంటాయి, మనుషుల్లో ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఈ గాల్ బ్లాడర్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఒక రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకు బైల్ అనేది లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. లివర్లో ప్రొడ్యూస్ అయిన బైల్ గాల్ బ్లాడర్లో వచ్చి స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో, స్పెసిఫిక్గా ఫ్యాటీ ఫుడ్స్ అంటే మనము కొవ్వు పదార్థాలు ఫుడ్ తీసుకున్నప్పుడు అది అరిగించుకోవడానికి మనకు ఈ బైల్ అనేది ఉపయోగపడుతుంది. అది మనకు గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. మనం తిన్నప్పుడు ఈ గాల్ బ్లాడర్ నుంచి ఈ డక్ట్ ద్వారా వచ్చి మనం తిన్న ఫుడ్తో పాటు ఈ బైల్ జ్యూస్ వచ్చేసి మిక్స్ అయ్యి మనకు డైజెషన్లో హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాల్ బ్లాడర్ ఇది యాక్ట్స్ అయితే రిజర్వాయర్, అంటే ఒక స్టోరేజ్ ట్యాంక్ లాగా హెల్ప్ చేస్తుంది అంతే. ఇందులో బైల్ అనేది ఉత్పత్తి అయ్యేది లివర్లో ఉత్పత్తి అవుతుంది. సో ఇప్పుడు మనకు మల్టిపుల్ రీజన్స్ వల్ల, లైక్ ఇన్ఫెక్షన్స్ వల్ల, లేకుంటే ఒబేసిటీ వల్ల, ఫ్యాటీ ఫుడ్ వల్ల, డీప్ ఫ్రైడ్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే ఇందులో స్టోన్ ఫామ్ అయ్యే తత్వం ఎక్కువ అవుతుంది గాల్ బ్లాడర్లో. స్టోన్ ఫామ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు సిమ్టమ్స్ వస్తుంటారు పేషెంట్స్, డిఫరెంట్ ఆఫ్ సిమ్టమ్స్. లైక్ నాకు పైన పుట్ట భాగం దగ్గర నొప్పేస్తుంది, కొంచెం అన్నం తిన్నా అరగటం లేదు, నొప్పి వీపుకి పాకుతుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ వస్తుంది, కొంచెం ఏమైనా స్వీట్స్ తిన్నా, కొవ్వు పదార్థాలు తిన్నా విపరీతమైన నొప్పి, కాలికీ పెయిన్ అంటారు. అంటే టిపికల్గా నొప్పి వస్తుంది, కొంచెం సేపు ఉంటుంది, దాని తర్వాత పెయిన్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది, మళ్ళీ కొంచెం సేపటికి నొప్పి వస్తుంది. ఇది టిపికల్ ఫీచర్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ ఇన్ఫెక్షన్ అట్ గాల్ బ్లాడర్. సో ఇది మనం తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ స్కానింగ్ డయాగ్నోసిస్ ఎట్లా చేస్తాము గాల్ బ్లాడర్ కంటే, మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి క్లినికల్గా ఎగ్జామిన్ చేసి యూఎస్జీ అబ్డామిన్ అంటే అబ్డామిన్ స్కానింగ్ చేస్తారు. ఈ స్కానింగ్ కూడా టిపికల్లీ ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 8 hours ఫాస్టింగ్ ఉన్న తర్వాత చేస్తే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా క్లియర్గా తెలుస్తాయి. సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్తో 100% కనుక్కోవచ్చు మనం. ఎంత చిన్న స్టోన్ ఉన్నా, ఎంత పెద్ద స్టోన్ ఉన్నా స్కానింగ్ ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోసిస్. ఈ స్కానింగ్ కూడా మనము తిన్న వెంటనే కనుక స్కానింగ్ చేయించుకుంటే ఈ గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్టెడ్ ఫేజ్లో ఉంటుంది కాబట్టి లోపల ఉన్న స్టోన్స్ కూడా కనిపించవు, అంటే మిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో స్టాండర్డ్గా ఒక 8 hours ఫాస్టింగ్ తర్వాత కనుక స్కానింగ్ చేయించుకుంటే ఎంత చిన్న మాట, ఈవెన్ ఒక 5 mm 3 mm స్టోన్స్ ఉన్నా కూడా కరెక్ట్ స్కాన్ సెంటర్లో చేయించుకుంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దాన్ని ఏమంటారంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు. ఈ స్టోన్స్ కూడా 2 రకాలు ఉంటాయి, అంటే సిమ్టమేటిక్ ఉంటుంది, ఏసిమ్టమేటిక్ ఉంటుంది. ఏసిమ్టమేటిక్ అంటే పేషెంట్కి స్టోన్స్ ఉన్నా కూడా ఎటువంటి సిమ్టమ్స్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నార్మల్గా స్కాన్కి పోతారు, వేరే ప్రాబ్లం కోసం స్కాన్ చేయించుకుంటే ఇన్సిడెంటల్గా వేరే దానికోసం చూస్తుంటే ఇది బయటపడుతుంది. సో దాన్ని ఏసిమ్టమేటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే డాక్టర్ దగ్గరకు వస్తారు, నాకు కడుపు నొప్పి వేస్తుంది, స్పెసిఫిక్గా రైట్ అప్పర్ అబ్డామిన్ పెయిన్, ఇక్కడ మన లివర్ ఉంటుంది, లివర్ కింద నొప్పి అంటూ ఉంటారు. అక్కడి నుంచి నొప్పి వీపుకి పాకడము, చేతికి రైట్ హ్యాండ్కి పాకడం, రైట్ షోల్డర్కి టిపికల్గా, ఈ మధ్యలో నొప్పిలాగా ఉండడము, గ్యాస్ ప్రాబ్లం రావడము, కొంచెం తిన్నా కూడా మార్నింగ్ ఎప్పుడో 7కో 8కో తింటాము, మళ్ళీ ఈవినింగ్ దాకా ఆకలి కాదు, కొంచెం తిన్నా కడుపు ఉబ్బసంగా ఉంటుంది, సరిగ్గా అరగటం లేదు, ఎక్కువ దేపులు వస్తున్నాయి, అల్సర్ వస్తుంది, అసిడిటీ లాగా వస్తుంది అని సిమ్టమ్స్తో వస్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు మనం ఒకసారి స్కాన్ చేయించుకుంటే స్టోన్ ఎంత సైజు ఉంది, ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, స్టోన్ ఓన్లీ గాల్ బ్లాడర్లో ఉందా, వేరే దగ్గర కూడా స్టోన్ ఉందా అని తెలుస్తుంది. సో దాని అకార్డింగ్గా మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒకటి సింపుల్ ఒకటి ఉందండి మనకు, మనం ఏం ఫాలో అవుతామంటే యూజువల్గా నో పెయిన్ నో సర్జరీ. అంటే ఇప్పుడు నీకు గాల్ బ్లాడర్ వల్ల నొప్పి ఏమీ లేదు, స్కానింగ్లో బయటపడింది అంటే ఎసిమ్టమేటిక్ గాల్ స్టోన్స్ అంటారు. అలా ఉన్నప్పుడు జస్ట్ మానిటరింగ్ చేసుకొని కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే యూజువల్గా వాళ్ళకు సర్జరీ అవసరం ఉండదు, ఈవెన్ ఫర్ ఎ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అలా కాకుండా ఏమైనా సిమ్టమ్స్, నేను ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ కనుక ఉన్నాయంటే యూజువల్గా సర్జరీ చేయించుకోవడం అడ్వైజబుల్.